బిల్ వచ్చేసి ఇంకొంచెం థ్రిల్ ఇద్దామని అనుకుంటున్నాను. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఏమంటారు? బెడ్షీట్స్ అయ్యే చూపించమని చెప్పాను. పడుకున్న పిల్లి లేపితే ఎగిరి తంతది. ఏది రైమింగ్ సార్? ప్రకాశ ఏంటినా అన్బిలీవబుల్ అబౌ. ప్యాంట్ వేసుకునేది ఎవర్రా చెప్పింది నీకు ప్యాంట్ వేసుకునేది అని చెప్పి? ఏంట్రా అది? హీరో 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 హీరో. yes headphones పెట్టుకొచ్చినా. అది come on let's go. డీజే టిల్లు పెరు విన్ స్టైల్ వెరు. మరి నన్నే నాకు ఏ రకంగా పనికి వస్తుందని ఆలోచిస్తున్నాను. అబ్బా ఆహా అంటే మిద్ది పైన ఎక్కితే కొంచెం ఆపోజిట్ లో అంత లేదు. బిల్ కట్టేసే ఇక్కడ. ఏంటిది? బై. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్విని గౌడ. సో మళ్ళీ నేను ఈరోజు షివ్ హోమ్ వరల్డ్కి వచ్చాను. సో ఆఫ్టర్ అ లాంగ్ టైమ్, ఐ థింక్ మోర్ దెన్ 1 year అనుకుంటాను. సో మీ అందరికీ తెలుసు, పెళ్ళికి ముందు అంటే మా ఎంగేజ్మెంట్ తర్వాత నేను అమర్ వచ్చాము. సో అప్పుడు సూపర్ డూపర్గా షాపింగ్ చేసుకొని అమర్కి ఒక మంచి బిల్ వేసి థ్రిల్ ఇచ్చా. సో ఈసారి కూడా అలాంటిదే ఒక పెద్ద బిల్ వచ్చేసి ఇంకొంచెం థ్రిల్ ఇద్దామని అనుకుంటున్నాను. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. సో ఇంకెందుకంటే వెయిట్ చేయడం, వెళ్ళి షాపింగ్ చేసేద్దాం. అండ్ ఇంకా ఎన్ని కొత్త కొత్త ఐటమ్స్ వచ్చినాయో తెలీదు. సో వెళ్ళి చూసేద్దాం. అమర్ వెళ్దావా? వెళ్ళిపోయాడు. ఆల్రెడీ మొదలు పెట్టేశాడండి. లాస్ట్ టైం కూడా ఇంతే, మీ అందరికీ తెలుసు. వాడు ఇక్కడికి వచ్చి షాపింగ్ మొదలు పెట్టేసి వాడికి షాపింగ్ కావాల్సిన అన్ని షాపింగ్ చేసేసుకున్నాడు. సో ఆల్రెడీ రాగానే షాప్ స్టార్ట్ చేసుకున్నాడు. సరే పదండి, మేము కూడా వెళ్దాం. ఇంకా మంచి బొమ్మలు ఏమైనా ఉంటాయన్నా? ఉంటాయి సార్. ఒకసారి ఏంటి జొత్తగా షాపింగ్కి వచ్చేసి ఆల్రెడీ సింగిల్గా వచ్చి షాప్ చేస్తున్నావు? బెడ్ మీద కావాలి షీట్స్ కదా, అవి చూస్తున్నాను. నన్ను ఏమంటారు? ఏమంటారు? బెడ్షీట్స్ అయ్యే చూపించమని చెప్పాను. మంచి బొమ్మలు, కార్టూన్స్ ఉండేది అలాంటివి ఏమన్నా నాకు చూపించండి. బొమ్మలు కార్టూన్స్ ఎందుకురా? ఇలాంటివి కొంచెం డీసెంట్గా ఉంటే బాగుంటాయి కదా. ఓ పని చేయి, బెడ్ని మధ్యలో పార్టిషన్ చేసి సగం నువ్వు వేసుకో, బొమ్మలు ఉంటే నేనేమో. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. సరే అన్ని కలెక్షన్స్ చూపించండి ఒకసారి, ఏది బాగున్నాయో చూపించండి. బాగుందా మరి? నీ బాగుంది. సరే వేరే చూపించండి. బ్లూ ఏవా? ఏ బ్లూ? అది కాదు, దానికి ఎంత బొమ్మలు ఉన్నాయి చూడు. అది చిన్న పిల్లదా? అది అవును, సగం నేను వేసుకుంటే సగం నువ్వు వేసుకో. నువ్వు చిన్నపిల్ల కాదు, చిన్న పిల్లోడు. పిల్లడికి తేడా ఉంది. సరే అయితే ఓ పని చేస్తా, జిన్నుగడికి వేస్తా. ఆ జిన్నుకైతే ఓకే. చోటా భీమ్ చూసుకుంటూ దాన్ని కూడా కూడా వాళ్ళకి కావాల్సిన రేంజ్ లో అన్ని కలెక్షన్స్ ఉన్నాయి. నైస్. ఓకే, కొత్త కొత్త కలెక్షన్స్ కూడా వచ్చినాయి. అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చేసింది. అందుకే నన్ను తీసుకొచ్చారు. ఉగాది వస్తుంది కదరా, మరి కొత్త కొత్త ఐటమ్స్ అన్ని కొనాలి కదా ఇంట్లో. ఇది బాగుంది. తమ్ముడు అది పిసిరేమో ఒకసారి. ఇది జిన్నుగాడికి అనమాట. ఈ జిన్నుగాడి కోసం కూడా ఉన్నాయి బొమ్మలు. ఏంటిది? పడుకున్న పిల్లి లేపితే ఎగిరి తంతది. ఏది రైమింగ్ సార్? ప్రకాశ ఏంటినా అన్బిలీవబుల్ అబౌ. సరే చూడు, ఏది బాగున్నాయి చూడు. బేసిక్ అయితే అన్ని బాగున్నాయి. దాంట్లో అన్ని తీసుకోలేము కదా, అంటే నువ్వు కొనిస్తానంటే ఓకే. ఇది వద్దు, ఆ కాఫీ కలర్ చూడండి అక్కడ, ఆ కాఫీ కలర్. ఆ బ్లూ కూడా బాగుంది. బ్లూ అది కూడా బాగుంది. వాళ్ళు డాన్స్ చేస్తున్నారు, బాగుంది. ఆ లేడీస్ ఉన్నారు మొత్తం అందరు చీర్ గర్ల్స్ లాగా, బాగుంటుంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? బేసిక్గా లేడీస్ ని ఎంకరేజ్ చేయాలి బాగా. ఇదిగో బొమ్మలు రా, అందుకే వీళ్ళని ఎంకరేజ్ చేద్దాం.
ఛీ బాగుంది. ఇది బాగుంది. ఇది కూడా బాగుందిరా డీసెంట్గా. బాగుంది. ఈ 2 ప్యాకెట్ అంటే ఇది వద్దా మరి చిన్నుకి ప్యాకెట్. టేక్ నో టుక్ టేకెన్ అది ప్యాకెట్. సో నార్మల్ వెరైటీస్ కన్నా కానీ మంచి మంచి వెరైటీస్ వచ్చాయి ఈసారి. yes డన్. నెక్స్ట్ సెక్షన్ తర్వాత విభాగం. యా అది నీకు సంబంధించి, ఇది నాకు సంబంధించి. అంత లేదు. కంఫర్టర్సా? కంఫర్టర్స్. ఓకే. వస్తుంది. వావ్. ఇది కంఫర్ట్. రే ఏంటది? నువ్వు బెడ్షీట్ చూడు, నీ కంఫర్ట్ అది, నా కంఫర్ట్ ఇది. ఒక్క నిమిషం ఆగు. ఏంటిది? అన్నాడే ఆటో అప్పారావు, పిపి అన్నాడే స్కూటర్ సుబ్బారావు. ఎందుకు వేసుకున్నావు నువ్వు? సమ్మర్ కదా, బట్టలు వేసుకుంటే చిరాకుగా ఉంది. ఇది ఒకటి వేసుకుని ఇంట్లో తిరిగితే కొంచెం చల్లగా ఉంటుంది కదా అని చెప్పి ఒరే ఇది అమ్మాయిలు వేసుకునేదిరా. అదే నాకు ఈ కోట్ కావాలి. రే కోట్ కాదురా ఇది. ఒరే ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. అయ్యో భగవాన్, పో నువ్వేదైనా చేసుకో, నేను కంఫర్టర్స్ చూస్తా. చూపించండి. ఇది బాగుంది, ఇది కూడా బాగుంది. కానీ మనం బెడ్షీట్స్ అండ్ పిల్లో కవర్స్కి ఇది మ్యాచింగ్ కూడా వస్తుందా? మ్యాచింగ్ సెట్ కూడా ఉంటుంది. సెట్ కూడా ఉంటుందా లేకపోతే? కంఫర్టర్ ఇది ఓన్లీ క్విల్ట్ ఇది. ఓ ఓకే. లేకపోతే దీనికి మ్యాచ్ చేసుకోవచ్చు కదా మనం? మ్యాచ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఆల్ సీజన్, సమ్మర్ వింటర్ ఏసి అన్ని సీజన్లో కప్పుకోవచ్చు ఇది. ఓకే. వింటర్లో కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ సైడ్ ఓ 2 sides. సమ్మర్కి అయితే ఇది చాలా బాగుంటుంది, ఎస్పెషల్గా తెలుస్తోంది. హ్యాపీగా కప్పుకోవచ్చు. నాకు ఇది కూడా బాగుంది కంఫర్ట్ సమ్మర్కి. అది కంఫర్టర్ కాదు, అది షార్ట్స్. అదే చెప్తాను నేను, ఇలాంటి ఒక బెడ్షీట్ కొనుక్కొని ఇలాంటి ఒక నిక్కర్ వేసుకొని. అది బెడ్షీటా? అది బెడ్షీటా? టేక్ దిస్. నువ్వు ప్యాక్ చేయించు పో. ఈ ప్రైస్ రేంజ్ ఏముంటుంది కంఫర్టర్స్ స్టార్టింగ్ ఫ్రమ్? స్టార్టింగ్ అంటే మీకు 695 నుంచి స్టార్ట్ మేడం. 695 నుంచే. ప్రైస్. ఓకే. డిస్కౌంట్ కూడా ఉన్నట్టుంది కదా? యాక్చువల్గా నాకు గోవా వెళ్ళే ప్లాన్ ఉంది. ఇది ఎలా ఉందంటూ పోల్ నిక్కర్ ఇలాంటివి అసలు గోవాల కన్నా ఇక్కడే బాగున్నట్టున్నాయి. మంచి క్వాలిటీ. ప్యాక్ దిస్. ఒక నిమిషం రా. ఏంటది? ఆఫర్ ఉంది తెలుసా? నిక్కర్ మీదనా? నిక్కర్ మీద కాదు, అన్ని ఐటమ్స్ మీద, అన్ని ప్రొడక్ట్స్ మీద అప్ టు 50% ఆఫర్ ఉంది. అది కూడా 1+1 నిక్కర్ కూడా ఇస్తారా? 1+1 అంటే అప్ టు 50% ఉంది. అది కూడా April 9th వరకే ఉంది. కొంటే నిక్కర్ ఇస్తారా? ఇస్తారు. అయితే ఇంకోటి తెచ్చుకుంటాను. అది సో April 9th వరకు అప్ టు 50% ఆఫ్ కూడా ఉందండి, ఉగాది అండ్ రంజాన్ సందర్భంగా. అండ్ అంతేకాదు వీళ్ళు షాప్ కూడా ఎర్లీ మార్నింగ్ 3 AM వరకు కూడా ఓపెన్ ఉంచుతున్నారు, ఓన్లీ April 9th వరకే. సో ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. అందుకే నేను కూడా వచ్చాను. అప్ టు 50% ఆఫ్లో అన్ని కొనుక్కొని వెళ్ళిపోతాం. అవును, యాక్చువల్గా నైట్ 11 o'clock మేము షాపింగ్ చేస్తున్నాము. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? సో ఈ టైంలో కూడా షాప్ ఓపెన్ ఉంది. సో April 9th వరకు 3 AM వరకు ఓపెన్ ఉంటుంది. హ్యాపీగా వచ్చి షాపింగ్ చేసుకోండి. సో మనము ఈ కంఫర్టర్స్ ఏది బాగుంది చెప్పు. కంఫర్టర్స్ ఏది బాగుంది చెప్పు. నాకైతే అది కూడా బాగా నచ్చింది. సమ్మర్ టైంలో అయితే ఇవి కూడా బాగుంటాయి. ఇది బాగుంటుంది, ఇది జిన్నుగడికి బాగుంటుంది. అన్ని ప్యాక్ చేయండి. బిల్ ఎలాగో అమ్మరే కడతాడు కాబట్టి. ఓ ఇవన్నీ కార్పెట్స్ మేడం. ఇప్పుడు రంజాన్ సీజన్ కదా మేడం, ఇప్పుడు కార్పెట్స్ ఎక్కువ యూజ్ అవుతుంటాయి. ఇప్పుడు ఇది హాల్లో తినడానికి డిన్నర్ అన్నిటికి చాలా పెద్ద పెద్ద సైజు వాడుతుంటారు ఇప్పుడు రంజాన్కి. కానీ మనకి ఏ ఫెస్టివల్స్లో అయినా సరే కార్పెట్స్ ఎక్కువ వాడుతూ ఉంటాము. సో అలాంటి వాటికి చాలా. అండ్ ఆబ్వియస్గా ఫెస్టివల్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది కొన్ని మంత్స్లో. వీటిలో సైజెస్ ఉన్నాయి మేడం, నేను కొన్ని మోడల్ సైజెస్ ఓపెన్ చేస్తాను ఇక్కడ. యా, ఇది ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది? ఇది 590 మేడం. ఇది ఎంఆర్పి వచ్చేసి మీకు 795, ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ 595. ఈ సైజ్ ఇక్కడ నుంచి స్టార్ట్ మీకు. ఇది ఓకే 5/7 అయితే 5/7. ఇందులో
ఇందులో ఇంకా మీకు 6x9 కూడా స్టార్టింగ్ 5x7 నుంచి ఉంది. 4x6 మేడం. 4x6 ఓకే. అప్ టు 12x15. 12x15 బాగున్నాయి. పూజల టైంలో, ఇంట్లో ఫంక్షన్స్ టైంలో కింద ఏసీ పెడతాం కదా. ఈ కలర్ బాగుంది, బ్లూ కలర్. పెద్ద సైజ్ కావాలంటే మేడం ఇది ఇంకా దీనికన్నా పెద్ద సైజ్ కూడా ఉంది. ఈ సైజ్ వచ్చేసి మీకు 9x12. 9x12 వాయమ్మా, ఇంత పెద్దది ఉంది. ఒక హాల్ కూడా కొంతమంది ఇంట్లో ఇంతే ఉంటుంది. మన హాల్లో వేసేస్తే సరిపోతుంది నాకు తెలిసి. ఇందులో మీకు వెల్వెట్ క్లాత్ కూడా వస్తుంది మేడం. ఇందులో ఇంకా మీకు ఒకటి అవునవును వెల్వెట్ మెటీరియల్ కదా. ఇది వచ్చేసి కొంచెం జూట్ కాటన్ లో వచ్చిందా, కానీ ఇది వచ్చేసి వెల్వెట్. ఓకే నైస్, స్మూత్ గా ఉంటుంది మీకు క్లాత్. ఇది స్టార్టింగ్ రేంజ్ ఏంటి? ఇది మేడం మీకు ఎంఆర్పి వచ్చేసి 2260, ఆఫ్టర్ డిస్కౌంట్ 1695. 1695. ఇలాంటి వెల్వెట్ క్లాత్ లో కూడా మీకు ఆల్ సైజెస్ 4x6, 5x7, 6x9, 7x9, 8x12. వరమహాలక్ష్మి ఫెస్టివల్ అలాంటివన్నీ బాగా చేస్తాం కదా, అలాంటి టైంలో చాలా యూజ్ అవుతాయి. కొనుక్కోవాలి నెక్స్ట్ టైం ఫెస్టివల్ టైంకి వేసేసి అన్నీ. లాస్ట్ టైం అలాగే ఉంది యాక్చువల్గా, కార్పెట్ మీద పెట్టలేదు. ఈసారి కార్పెట్ కొని కార్పెట్ మీదే పెడతాం. ఈ కింద కార్పెట్స్ ఉన్నాయి కదా, ఒకసారి చూపిస్తారా? హలో, కింగ్స్ ఇలానే ఉంటారు. ఏంటిది? ఈజిప్షియన్ కాస్ట్యూమ్. వింటర్ కాదు ఇది, సమ్మర్. ఇది ఈజిప్షియన్ కాస్ట్యూమ్ అంటే ఈజిప్ట్ లో మేము ఇలానే చేసుకునేవాళ్ళం అప్పట్లో. పూర్వజన్మ. మీ అక్క కూడాదా సుహాసిని? ఆబ్వియస్, మా అక్క కుట్టించింది. ఎలుగు బంటిని చంపి కుట్టించిండేది. ఏనుగు దీంతో ఏమంటే అప్పుడు క్యాప్ ఉండే, ఇప్పుడు షవర్ క్యాప్ ఉంది. అంతే తేడా, పెద్ద మ్యాటర్ కాదు. షవర్ క్యాప్ అది, ఏదో క్యాప్. అయ్యో అమ్మా, ఇది ఉంటుంది. చూపించండి మీరు. ఈ అబ్బా ఎంత బాగుంది, సాఫ్ట్. అవును చాలా సాఫ్ట్ ఉంది. ఇది యాంటీ స్కిట్. ఇది ఓ కదలకుండా నీట్ గా ఉంటుంది. ఇది ప్రైస్ రేంజ్ ఏమంటుంది? ఇది మేడం ఎంఆర్పి వచ్చేసి 5329, 3995 వస్తుంది మీకు షోరూమ్ ప్రైస్. హ్యాపీగా కొనొచ్చు. క్వాలిటీ కూడా సూపర్బ్ ఉంది. మనం బయటికి వెళ్తే ఇవన్నీ చాలా ప్రైస్ ఉంటుంది. ఇది ఇలాంటిది ఇది కూడా మేడం. ఇది ఏంటంటే మీకు యాంటీ స్కిట్. ఇది ఏంటంటే థిక్నెస్ తో వస్తుంది కాబట్టి కదలకుండా ఉంటుంది మీకు. ఇంకా ఓకే ఇది కాటన్ ది పైన ఫర్ మోడల్ వస్తుంది. ఇది ఇంకా కొంచెం హార్డ్ మోడల్. ఇది వచ్చేసి హ్యాండ్ మేడ్ కార్పెట్. హ్యాండ్ మేడా? ఇది హ్యాండ్ మేడ్. ఓ, ఇది కూడా థిక్నెస్ ఉంటుంది కాబట్టి సోఫా దగ్గర వేసుకున్నా కానీ మీకు కదలకుండా నీట్ గా ఉంటుంది. ఓకే. కొంచెం ఫర్ కావాలన్న వాళ్ళకి ఇలా. దీంట్లో కలర్స్ ఉన్నాయా? కలర్స్ చాలా ఉన్నాయి మేడం. ఇక్కడ ఇది కాకుండా ఇంకా ఉన్నాయా కలెక్షన్స్ మీ దగ్గర? ఏమైనా కలర్స్ లేకపోతే? చాలా ఉంటాయి మన దగ్గర ఇక్కడ. మీరు ఏది చూసినా అందులో 2-3 కలర్స్ ఉంటాయి మీకు. వావ్, ఎంత సాఫ్ట్ ఉందో. ఇలాంటిది ఒకటి కొనాలి. ఆహా, ఇంటికి వెరీ నైస్. మా ఇంటికి ఏది కొంటే బాగుంటుంది అదే అర్థం కావట్లేదు. కిందేమో గ్రే బ్లాక్ మిక్స్లో ఉంటుంది, ఫర్నిచర్ ఏమో బ్లూ కలర్లో ఉంటుంది, ఇదేమో వైట్ కలర్ ఉంటుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏం వేస్తే బాగుంటుంది? సింగిల్ కలర్ ప్లేన్ లో వేయాలి అన్నిటికీ తగ్గ. బ్లాక్ బ్లూ వైట్ కాంబినేషన్ ఏమైనా ఉందా? అంటే ఈ మోడల్లో ఇందాక చూపించారు కదా పైన మోడల్. వెతికి నేను తీసుకెళ్తా. వెతికితే దొరకందంటూ ఏం లేదు. వీడియోలో అంతవరకు చూపించలేము, మేము వెతుకుతాం. ఏంట్రా అది? ప్యాంట్ వేసుకునే హ్యాంగింగ్స్ అంట, బాగున్నాయని చెప్పేసి. ప్యాంట్ వేసుకునేది ఎవర్రా చెప్పింది నీకు ప్యాంట్ వేసుకునేది అని చెప్పి? అంటే చాలా వరకు ప్యాంట్ ఉంటాయి కదా ఇలా వేసుకుని. ఇది దేనికండి? డోర్ కర్టన్స్. డోర్ కర్టన్స్. సో మేము కూడా వేసుకునేది ఇప్పుడు సెంటర్ లోనే ఉంది. సో ఇప్పుడు డోర్ కర్టన్స్ కాబట్టి పదండి డోర్ కర్టన్స్ కానీ లేకపోతే మన సోఫా కవర్స్ కానీ అది చూద్దాం ఒకసారి. ఇది అటాచ్డా కానీ సింగిల్గా కనిపిస్తుంది సోఫా.
అంటే ఇది కంటిన్యూ రన్నర్ వస్తుంది మేడం. రన్ ఎవరెవరికి ఎన్ని షీటర్ కావాలంటే అన్ని కట్ చేసి ఓ కట్ చేసే, లేకపోతే అలాగే కూడా వేసుకొని వాడొచ్చా? ఇప్పుడు ఎవరికైనా 3 షీటర్ కావాలంటే ఇక్కడ కట్ చేస్తాను. ఓకే ఓకే ఓకే. పైన కంటిన్యూ రోల్ ఉంటుంది. ఓ కంటిన్యూ రోల్ ఉంటుందా? ఎల్ షేప్ సోఫా వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది ఇది. ఆహా ఓకే. కలెక్షన్ మేడం. ఇవా ఇక్కడ? ఇదంతా కలెక్షన్. వెరీ నైస్. ఇంకోటి మేడం ఇది కూడా బాగుంది. ఫిటెడ్ కావాలంటే ఫిటెడ్. ఇది కూడా సోఫాదేనా? ఇది కూడా 3+1+1. ఓకే ఓకే. ఏంట్రా అది? ఒక్కొక్క గెటప్ లో వస్తున్నావు నువ్వు ప్రతిసారి. అయ్యో భగవాన్. సో నీకు టవల్ కావాలి అంతే కదా, తీసుకోపో, నువ్వే కదా బిల్ పే చేస్తావు. ఇది వచ్చేసి 3+1+1. ఓ ఓకే ఓకే. ఇది వేసేసి రోలర్ తోనా? ఇది పై నుంచి మొత్తం ఇలా తొడిగించిన తర్వాత కంప్లీట్ ఇలా వచ్చిన తర్వాత వైట్ రోల్స్ తో మొత్తం సెంటర్ లో టకింగ్ చేయాలి. టకింగ్ చేసేసి సోఫా ఇలా వచ్చేస్తుంది. ఓకే ఓకే వెరీ నైస్. ఇంకోటి కొత్త మోడల్ కూడా వచ్చింది. ఇప్పుడు ఇది ఫ్రిల్స్ మోడల్ వస్తుంది. ఓ ఫ్రిల్స్, మనకి ఫ్రిల్స్ సారీస్ వచ్చేది, ఇప్పుడు సోఫాకి ఇక్కడ ఫ్రిల్స్ వచ్చేస్తున్నాయి. ఇలా వచ్చేస్తుంది సోఫా. ఓ నైస్. మొత్తం నీట్ గా ఇలా ఫ్రిల్స్ వచ్చేస్తుంది. బాగుంది. ఇది కూడా మీకు సోఫా వచ్చేసి 3+1+1 అనా? మరి ఎల్ టైప్ అలాంటి వాటికి ఇంకా రాలేదా? అంటే దీంట్లో 2 షీటర్ సెపరేట్ గా తీసుకోవాలి. ఎల్ షేప్ కి సరిపోతుంది మొత్తం. ఓకే బాగుంది చూడండి, నాకైతే బాగా అనిపించింది. ఎల్ షేప్ దొరికినప్పుడు నేను తీసుకుంటా. ఎక్కడున్నాడు అబ్బాయిడు? సెకండ్ ఫ్లోర్ వెళ్ళుంటాడు నాకు తెలిసి. పదండి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం, నేను కూడా అక్కడికి వెళ్ళాలి. ఈ కలర్ బాగుంది, ఇది డీసెంట్గా కూడా ఉంటుంది. ఓకే 1295 లాంగ్ అండ్ ఆఫర్ కూడా ఉంటుందేమో. తీసుకుందాం, పూజ చేద్దాం మనము ఐటమ్స్ తీసుకొని. ఏం కావాలి జిన్ను నీకు? అటు చూస్తున్నాడు, ఎందుకంటే ఇంకా పూజ చేయట్లేదు కాబట్టి నేర్పించాలి వీడికి. ఇట్లా హారతి ఇవ్వడం కానీ. జిన్ను ఇక్కడ చూడు. సరే దా, చాలు చూసించాలి దా. ఓ ఇలాంటి ప్లేట్స్ కూడా చాలా పనికొస్తాయి మనము. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా సేమ్ ఈ ఇక్కడ చాలా కలెక్షన్స్ నాకు నచ్చింది. సేమ్ ఇక్కడ కొన్ని తీసుకున్నాను కూడా. అమర్ కూడా నాకు తెలిసి తీసుకున్నట్టున్నాడు. జిన్నో ఇందాకటి నుంచి పాపం భయపడుతున్నాడు చూసి. వాడు జిన్నో పద వెళ్ళిపోదాం పద. ఏం కావాలి చూడు నీకు ఇక్కడ. చూద్దాం కొంచెం కిచెన్ ఐటమ్స్ చూద్దాం. అదేంటారు అట్లా వదిలేసా వాడిని? జిన్ను నీకు బౌల్ కావాలా? నీకు వాటర్ తాగడానికి కానీ తీసుకెళ్ళి నువ్వు అటు. బొమ్మలు కొనుక్కోపో, నేను కిచెన్ ఐటమ్స్ కొనుక్కుంటా. అబ్బా ఇది బాగుంది, అదే చూస్తున్నా. కింద ఐటమ్స్ కనిపిస్తుంది. పప్పు ఎన్ని కేజీ అండి ఇది? 2 kg. నైస్. ఇది 1 పక్కంది. ఓకే 1 and 2 kg ఉందా ప్రస్తుతానికి? నైస్. ఇవి కూడా బాగుంటాయి, ఇవి కూడా కనిపిస్తాయి. ఓకే 600, 330 సైజుని బట్టి. ఓ ఇవన్నీ గీ నెయ్యి చాలా ఇష్టం. అబ్బా ఇలాంటివి చాలా వెతికానండి నేను. ఏదో తీసుకున్నా, అప్పుడే వచ్చి తీసుకుంటే బాగుండేది. ఎంత అండి ఇది? 4 steps వచ్చేసి మనకు ప్రైస్ వచ్చేసి 1995 మేడం. ఓకే ప్రియా కంపెనీ అన్నమాట, స్టాండర్డ్ ఉంటుంది. వెరీ నైస్. నేను ఏదో కొన్నా, ఇది బాగుంది, స్టీల్ది. ఇలాంటిది ఉంటే బాగుంది. హోల్సేల్గా కూడా ఇస్తారా మీరు? అవునా?
ఓకే, అంటే ఇప్పుడు గిఫ్ట్లు ఇవ్వాలి కదా. ఓకే, పెద్ద పెద్దది కూడా ఉండొచ్చు. అవును, లాస్ట్ టైం అటు సైడ్ వెళ్ళినప్పుడు పెద్ద పెద్దది నా మీద పెట్టాడు, చాలా వెయిట్ ఉండే. కానీ ఇదేంటి? ఓ, సమోసా చేసేదా? నేను ప్రస్తుతానికి సమోసాలు అంతా చేయడానికి నా వల్ల కాదు, టైం లేదు. ఇప్పుడు ఏం తీసుకోమంటావా? స్పూన్లు తీసుకోమంటావా, లేకపోతే నీకు ఏం తీసుకోమంటావో చెప్తే నేను అవి తీసుకుంటా. అడిగి ఏం కావాలంట? ఎక్స్క్యూజ్ సైడ్ ప్లీజ్, నాకు కొంచెం షాపింగ్ ఉంది. జిన్ను ఆ స్పూన్లు చూడు ఒకసారి, నీకు టీ తాగేమనుకో వచ్చాయేమో. అట్లా ఉంటుంది మనతోని. వాడు టీ కాఫీ వెరీ గుడ్. ఇదే అబ్బా లాస్ట్ టైం వాడు నా మీద తల మీద పెట్టి ఇలాంటివన్నీ పెద్ద పెద్దది. ఇవన్నీ హోటల్స్ పర్పస్. ఇదేదో జిన్ను ఇది కావాలా? జిన్ను అంటే ఒక దాంట్లో అన్ని డిఫరెంట్ వేసుకో. అవును, గిన్నెలు చూసి రాపో సార్, ఎలా ఉన్నా చెప్పు నాకు. ఓహో బాలేవా? సరే వద్దురా, బాగుందా? వాడికి ఏం తెలుస్తుందని చెప్పి నువ్వు చెప్తున్నావు, చూపిస్తున్నావు. అబ్బా, చిన్న చిన్న స్పూన్స్ ఎంత బాగా ఉన్నాయో. ఇలాంటివి జిన్నుకి నచ్చుతుందేమో చూడు, క్యూట్ గా చిన్న చిన్నగా ఉంది. ఓ, ఇది మెజర్ కప్ అంటారు కదా, మెజరింగ్ కప్ ఉన్నాయి దగ్గర. మెజరింగ్ కప్స్ ఉన్నాయా? ఇక్కడ ఉన్నాయి చూడు. ఇది చాలు. ఇది కూడా ఉంది. ఐ థింక్ ఇది 1/4. నీకేది కావాలి? ఇవి కూడా ఉంటాయి చిన్నది, ఇవి చాలా చిన్నవి. తీసుకో, వీడికి ఏదో టానిక్ స్థాపించాడు మనకు వస్తుంది. అదెందుకు? yes హెడ్ ఫోన్స్ పెట్టుకోవచ్చు. come on let's go. ఈ సెక్షన్ అంతే అండి, పైకి వెళ్ళిపోదాం రండి. హెడ్ ఫోన్స్ నచ్చలేదా? వద్దు, పైన ఇంకా నచ్చుతాయంటదా, పైకి వెళ్దాం. సూర్య స్టీలేనా? ఓ స్టీలే. ఇలాంటివన్నీ బాగా యూజ్ అవుతాయి రూమ్లో కానీ పెట్టుకోవడానికి, మేకప్స్ సంబంధించి పెట్టుకోవడానికి తీసుకుంటే బాగుంటుంది. బేసిక్ మనకి స్వెట్ ఎక్కువ వస్తుంది చిన్న, కాబట్టి నీకోసం నేను ఫ్యాన్ పెట్టాను. వెళ్ళి మంచి షాపింగ్ చేస్తున్నాం కదా. ఫ్యాన్ అది జిన్ను కోసం కొన్నాడో లేదో నాకు తెలియదు, కానీ అమర్ కోసం అయితే డెఫినెట్గా కొని ఉంటాడు. సో జిన్ను మనకు వాటర్ బాటిల్ ఇండియా ఉందంటావా? రాత్రిపూట్ల నీళ్ళు తాగడానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్. హోమ్ అప్లయన్సెస్లో ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా? అవునా, ఏం ఆఫర్ ఉంది? గ్యాస్ స్టవ్ మీద వచ్చేసి మనకు ప్రెస్టేజ్ కంపెనీ మీద మన ఎంఆర్పి మీద 35% ఆఫ్ నడుస్తుంది మేడం. ఓకే, ఎంఆర్పి వచ్చేసి 18,000 చేంజ్ ఉంది, దీనిలో మనకు 35% ఆఫ్ నడుస్తుంది. ఓకే, అది చిమ్మి పైన వచ్చేసి మనకు ఎంఆర్పి మీద 50% ఆఫ్. 50%? 31,995 మీద మీకు 50% ఆఫ్. నైస్, బాగుంది. చిమ్మి పైన అన్ని బాగున్నాయి. ఇంకొకటి ఏంటంటే స్పెషల్ గా ఓల్డ్ గ్యాస్ స్టవ్ కానీ, ఓల్డ్ కుక్కర్స్ కానీ, నాన్ స్టిక్ కుక్వేర్ కానీ, అండ్ నాన్ స్టిక్ కుక్వేర్, ప్రెషర్ కుక్కర్స్, మిక్సర్ గ్రైండర్ అండ్ వెట్ గ్రైండర్స్, ఏది మైక్రోవెన్స్ ఏదైనా అన్ని తీసుకుంటారా? అన్ని తీసుకుంటాము. వర్త్ ఎక్స్చేంజ్ లో ఏదైనా ఎక్స్చేంజ్ లో మా ఇంట్లో ఉండేది ముందే చెప్పుంటే నేను ఇంట్లో ఉండేది తీసుకొచ్చి కొత్తది కొనుక్కునేది. గ్యాస్ స్టవ్స్ కానీ, మిక్సీ కానీ, ప్రెషర్ కుక్కర్స్ కానీ, ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ కానీ ఫ్రీ సర్వీస్ క్యాంప్ పెట్టినాం ఇప్పుడు ఈ 9 days. సో ఫ్రీ సర్వీస్ ఇంతకు ముందు తీసుకున్నారు కదా వాళ్ళక? మీరు మా ఇంట్లో ఏదైనా సర్వీస్ ఉంది. అలా అయితే ఎలాగో ఇంకా ఆఫర్ ఉంది కాబట్టి మా ఇంట్లో ఉండేదాన్ని తీసుకొచ్చి ఇలాంటిది రీప్లేస్ చేసేసుకుంటా. సర్వీస్ అనేది ఫ్రీ ఉంది. వెరీ నైస్.
మిగతా బ్రాండ్ మీద కూడా బెస్ట్ ఆఫర్ నడుస్తుంది. సన్ ఫ్లేమ్ ఉంది అండ్ పిజన్ ఉంది, ప్రీతి ఉంది. ఇది లాకర్స్ ఎంత? ఇలా చాలా పనికొస్తాయి. 28,000 ఉంది. ఓకే, ఇది ఎలక్ట్రిక్ కదా? అవును మేడం. ఓకే, ఓపెన్ అయిందా? ఓ, మా ఇంట్లో కూడా బుల్లి లాకర్ ఉంది, పెద్దది అప్డేట్ చేయాలి. దీంట్లో కూడా ఆఫర్ ఏమైనా ఉందా? డిస్కౌంట్ తర్వాత ఆఫర్ కాదు, ఇలా ఎక్స్చేంజ్ ఆఫర్ ఏమైనా దీని మీద లేదా? షే, ఉండుంటే బాగుండు. వాక్యూమ్ క్లీనర్. ఓకే, వాటర్ ప్రిపేర్ ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు బోర్ వాటర్ కానీ మంజీరా వాటర్ కానీ అవును, ఏ వాటర్ ఆఫర్స్ ఉన్నాయా దీని మీద కూడా ఆఫర్ ఉంది మేడం. మీకు వచ్చేసి 18,000 చేంజ్ ఉంది, మనకు 15,195 వస్తుంది. ఓకే, ఆఫర్ తర్వాత. సో ఇదేదో అంటారు కదా అన్ని యూవీ ప్లస్ సంథింగ్ అవన్నీ ఉంటాయా? టోటల్ అంటే అవన్నీ మాకు తెలియదండి, కానీ మా మమ్మీ బాగా మంజీరా వాటర్ ఉండని, బోర్ వాటర్ ఉండని, ట్యాంక్ వాటర్, ఎనీ వాటర్ ప్రిపేర్ అవుతుంది. బ్రాండ్ వచ్చేసి ఆక్వాగార్డ్. అది రెడ్ అండ్ బ్లూ అంటే హాట్ అండ్ కోల్డ్. వస్తుంది. రోబో వాక్యూమ్ క్లీనర్స్ కూడా ఉన్నాయి. అదంటే తడే వెళ్ళి క్లీన్ చేసేస్తుంది. ఓ, ఇది నేను చాలా వీడియోస్ లో చూసాను. ఇలా వెళ్ళి ఇలా ఎంతండి ఇది? ఇది వచ్చేసి మనకు డిస్కౌంట్ తర్వాత 26,995 కొందాం. ఇప్పుడు బడ్జెట్ ఉందో లేదో తెలీదు, కానీ కొనాలి నేను అనుకుంటున్నాను. అది పని అది చేసేస్తుంది, మాకు పని తప్పుతుంది. ఇదే కదా దోశ తవా? ఓకే, సైజెస్ ఏది కావాలా మేడం? మీడియం సైజ్ అండ్ ప్రెస్టీజ్. ఇదే ఇంతే, పెద్ద దోశలు అంతా తినలేము, చిన్న చిన్నదే తినాలి. ఇది తీసుకుందా? ఓ, ఇది కూడానా? దోశ తవా బాగుంది. ప్రెస్టీజ్ మీద కూడా 25% ఆఫ్ నడుస్తుంది మేడం. అని ఎంఆర్పి నాన్ స్టిక్ కుక్వేర్ పైన అని ఎంఆర్పి వచ్చేసి 1400 ఉంది, మనకు 25% వస్తుంది ఆఫ్. 1149 డిస్కౌంట్ పోయి కదా? ఇంకా వస్తుందా? ఓ, అది కాకుండా వావ్. ఈ కంపెనీలో వచ్చేసి మీకు హాకిన్స్ ఫీచర్లో కూడా నాన్ స్టిక్ కుక్వేర్ లో 20% ఆఫ్ ఎక్స్ట్రా, అది కాకుండా ఆఫర్ మీరు చెప్పారు ఎంత? ఇది వచ్చేసి మనకు 1900 ఉంది కదా మేడం, దీనిలో ఫ్లాట్ 20% డిస్కౌంట్. ఓకే, అలా. ఇక్కడ ఇప్పుడు బిర్యానీ పాట్లు, అన్ని బిర్యానీ పాట్లు మొత్తం. అదొద్దు, ఇది బాగుంది. అమర్, ఇక్కడ జెన్నుకు ఒకటి బిర్యానీ తవా ఇంటి కుక్కర్ ఉంది, చూస్తావా? ఇదో వస్తున్నాడు, కానీ దీనికి క్లోజింగే లేదే. నాకు ఇలాంటివి భలే ఇష్టం. ఓ బా, ఇక్కడే ఉంది, ఆల్రెడీ ఓపెన్ ఉంది. వా, వెరీ క్యూట్, చూస్తేనే తీసుకోవాలనిపిస్తుంది. స్పెషల్ ఆఫర్ లో కుక్కర్ మీద కూడా ఉందా? కుక్కర్ పైన కూడా ఆఫర్ నడుస్తుంది. మనకు 5 లీటర్స్ వచ్చేసి 699. ఓకే, 699 లో వచ్చేస్తుంది 5 లీటర్. బా, 5 లీటర్ 699 ప్రీతి కంపెనీలో. 3 లీటర్స్ వచ్చేసి 649. రెండు తీసేసుకోవచ్చు. తర్వాత ఎక్కువ మంది ఉన్నప్పుడు 5 లీటర్స్ అవసరం పడుతుంది. ప్రెస్టీజ్ లో వచ్చేసి మనకు ఫ్లాట్ 25% ఆన్ ఎంఆర్పి. ఓకే, ఓకేనా మేడం? ఇది అల్యూమినియం పైన వచ్చేసి మనకు 30% ఆఫ్ వస్తుంది. 30%. ఇది ఇంట్లో ఇద్దరే ఉంటాం కదా, అలాంటప్పుడు ఇది యూజ్ అవుతుంది బాగా. హాకిన్స్ లో ఫ్లాట్ 20% డిస్కౌంట్. ఓకే, మీకు పెట్టుకున్నారా ఫ్యాన్? జిన్నుక నీకు పెట్టుకున్నట్టే ఉంది, జిన్నుకు పెట్టుకున్నట్లేదు. ఇందాక ఇట్లా ఉండే. మన షాపింగ్ మనం చేసుకుందాం రండి. వాళ్ళ షాపింగ్ ఏందో. అమర్, ఓ ఇందాక వాళ్ళు ఆల్రెడీ ఫ్యాన్స్ తీసేసుకున్నారు, సో నేను ఇప్పుడు చూస్తున్నా. నాకన్నా ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉన్నారు. కానీ ఇది చిన్న బుల్లి జ్యూసర్, అంటే హ్యాండీ. ఇది ఒకసారి నేను కొన్నా, అప్పుడు బాగాలేదు క్వాలిటీ, కానీ ఇది బాగుంది. కొంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది యాక్చువల్గా. నైస్, ఇది కూడా కొందాం. ఇది కూడా చాలా పనికి వస్తుంది, నా దగ్గర ఉంది ఆల్రెడీ జ్యూసర్.
హెయిర్ డ్రయర్స్. ఏంది చిన్న షాపింగ్కి వచ్చావా? కొరకకు నువ్వు, కొరకకు. బోర్ కొడుతుందా లేకపోతే నీ షాపింగ్ నువ్వు చేసుకుంటున్నావా నువ్వు డాడీతో? చల్లగా పడుకో, మీ డాడీ దగ్గర తీసుకెళ్తా. ఓ ఇక్కడ అంతా మైక్రోవేవ్స్ అండ్ గీజర్స్. ఆ సెక్షన్ మైక్రోవేవ్ ఇప్పుడు సోలో ఉంటుంది కదా, అది ఏ రేంజ్ నుంచి స్టార్టింగ్ ఉంది? సోలో వచ్చేసి మనకు 5795 మేడం. 5795 సోలో. ఓకే, ఆఫర్ ఉందా? ఆఫర్ పోయి 5 తర్వాత మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ రేట్. ఓకే ఓకే. సో ఇక్కడంతా ఆఫీస్ చైర్స్ కానీ నార్మల్ చైర్స్ కానీ అలాంటి కలెక్షన్స్ ఉన్నాయి. చిన్న 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 పిల్లలు కూర్చునే చిల్డ్రన్స్ చైర్స్ మా జిన్నుగాడికి తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడంతా చిన్నపిల్లలకు ఉండేదేనా? కాదు, అన్నీ మిక్స్ ఉంది. మేకప్ మేకప్ బ్రషెస్, నార్మల్ బ్రష్. అయ్యయ్యో అయ్యో 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 అయ్యయ్యో. ఏంట్రా అక్కడ ఉన్నాయి చూసుకో. క్యూట్ క్యూట్ డబ్బాలు. అంటే ఇవన్నీ మన లేడీస్ థింగ్స్ అన్నమాట, ఆబ్వియస్గా అన్నీ వేసుకోవడానికి. ఇక్కడ సెక్షన్ మన బాస్కెట్స్, షూటింగ్స్కి ఇలాంటివే తీసుకెళ్తాము. చూస్తాక అనుకుంటా అమర్కి కావాలంటే ఇలాంటిది ఏదైనా ఇంకొకటి కొత్త బాస్కెట్ తీసుకుంటా. నా దగ్గర చిన్నది ఉంది, అది సరిపోతుందో లేదో తెలియదు, చూద్దాం, అడుగుతా. ఇది ప్లాస్టిక్లో, ఇందాక మనం అక్కడ స్టీల్లో చూసాం కదా, అలాంటిదే ప్లాస్టిక్ డస్ట్బిన్స్. సో A to Z ఇంటికి కావాల్సిన థింగ్స్ అన్నీ ఉంది. ఇదిగోండి ఇక్కడ చిన్న పిల్లలు బేబీస్కి కూడా ఉన్నాయి. కార్స్, టాయ్స్. అక్కడ ఆల్రెడీ టాయ్స్ ఒకరు కొంటున్నారు. ఆయన కోసం కొంటున్నారా లేకపోతే జిన్ను కోసం కొంటున్నారా ఒకటి కూడా తెలీదు, కానీ ప్రతిసారి ఏదో ఒక టాయ్స్ అయితే కొంటూనే ఉంటారు. లాస్ట్ టైం కూడా వచ్చి కొన్నాడు. ఏంటి సార్ అది? ఏం చూస్తున్నావు? నన్నే చూస్తున్నావా? జూమ్ వేసుకుని కూడా నన్ను చూస్తున్నావారా? అబ్బా, అంటే మిద్ది పైన ఎక్కితే కొంచెం ఆపోజిట్ లో ఏంటి అదే ఇప్పుడు పైన ఎక్కినప్పుడు వాతావరణాన్ని చూడడం. ఏంటి ఎక్కడ పైన ఎక్కినప్పుడు? లాస్ట్ టైం కూడా ఎంతే, గన్ తీసుకున్నాడు, ఇప్పుడు కూడా వచ్చి అదే చూస్తున్నాడు. కానీ నాకు ఇది బాగుంది. ఇది బాగుంది. జిన్నుగాడు పడిపోయాడు. పడుకుంటున్నాడు. ఇక్కడ క్లిప్స్ కూడా ఉన్నాయి, వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ది. బాగుందా? ప్యాకెట్స్. బిల్లింగ్ నువ్వే కదా, సారీ పే చేయడం నువ్వే కదా. బొమ్మల వరకు నాదే బాధ్యతనా? ఇంకా మిగతాదంతా నువ్వు పే చేయి చాలు. సో శివ్ హోమ్ వరల్డ్లో A to Z ఇంటికి కావాల్సిన థింగ్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఈ స్పెషల్ ఆఫర్ని మాత్రం మిస్ చేసుకోకండి. నీది అయిపోతే మనం కిందకి వెళ్ళి బిల్ చేపిద్దాం అమర్. కింద ఒక సెక్షన్ ఉంది, అక్కడ కొన్ని ఐటమ్స్ నేను తీసుకోవాలి, తీసేసుకొని బిల్ చేపిద్దాం. దా తాజిందు మనం వెళ్దాం. కాఫీ కప్స్ సెట్, అన్ని గ్లాస్ ఐటమ్స్. ఈ గ్లాస్ అనేది మాకు సంబంధించింది కాదులేండి. దాంట్లో ఏదో ఉందనుకోకండి, అది డిజైన్ ఎంత. వావ్, ఈ డిజైన్ కూడా బాగుంది కదా. ఇలాంటివి ఎన్నున్నా మాకు సరిపోవు. బాగా ఎంత క్యూట్గా ఉందో ఇది. దేనికి వాడతారో నాకు అర్థం కావట్లేదు, కానీ ఇది ఫోక్ అయితే కాదు. దిస్ ఇస్ ఫర్ బేబీస్, ఐ మీన్ చిన్నపిల్లలు. ఏమోరా తెలీదు, అడుగు. ఇందాక ఇది నా సెక్షన్ కాదని వచ్చాను, సో అమర్ సెక్షన్, అందుకే. ఈ సెట్ అండి ఎన్ని వస్తాయి? 6 పీస్ సెట్ వచ్చేస్తుంది.
నాకు తెలీదు. ఓకే, సో ఇవి చిన్నపిల్లలు ఫ్రూట్స్ తీసుకోవడం తినడానికి ఫోక్స్. ఏంద్రా కొయ్యి అంటున్నాడు. మెయింటెనెన్స్ కొంచెం కష్టమే, కానీ గ్లాస్ బౌల్స్లో యూస్ చేసి తినడం కానీ అలాంటివన్నీ బాగుంటాయి. వా, అరే ఇలాంటిది ఒక సెట్ తీసుకోవాలబ్బా. లాస్ట్ టైం నేను ఒకటి తీసుకున్నా, ఇలాంటి సెట్ ఒకటి తీసుకోవాలి. ఇంకోటి దిస్ ఇస్ ఆల్సో నైస్. ఇక్కడ అంతా పూజ అంటే డెకరేటివ్ ఐటమ్స్ అది. ఓకే, ఇది ఒకసారి అమర్ ఆర్డర్ పెట్టి ఇంటికి తీసుకొచ్చాడు, కానీ ఆర్డర్ పెట్టాడు కదా, గుర్తుందా అమర్? యా, సరిగా వర్క్ అవ్వలే. ఇక్కడ అంతా డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి. కీచ్ కీచ్ కీచ్. బెల్ట్ అంటే నచ్చదు, బెల్ట్ వేస్తే నచ్చదు అది. సో మ్యాక్సిమం నా షాపింగ్ అయితే ఆల్రెడీ అన్ని బిల్ చేయించేసాను. అమర్ వచ్చేస్తే బిల్ చేసేయడం దజిన్ను. సో ఇదండి, అమర్ కూడా బిల్ చేయించేస్తున్నాడు. ఇంకా నా బిల్ కూడా అమరే కట్టాలి కాబట్టి కట్టేసే. అమర్ లాస్ట్ టైం కూడా అంతే కదా, అంత లేదు, బిల్ కట్టేసే. ఇక్కడ ఏంటిది వచ్చైనా బిల్ కడతాడులేండి. సో అది మన షాపింగ్ అలా జరిగింది. అండ్ శివ్ హోమ్ వరల్డ్ KPHP రోడ్ నెంబర్ 1లో ఉంది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఏం ఆఫర్స్ ఉన్నాయని చెప్పి. సో అప్ టు 50% ఆఫ్ టిల్ April 9th, ఉగాది అండ్ రంజాన్ సందర్భంగా. అండ్ అంతేకాదు వీళ్ళ దగ్గర 20,000+ ప్రోడక్ట్స్ అండ్ 100+ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. సో ఇలాంటి మంచి ఆఫర్ని మిస్ చేసుకోకండి. మనం ఇప్పుడు బిల్ పే చేసేసి వెళ్ళిపోతాం.